బొబ్బా నోరూరించే గుత్తి వంకాయ చేస్తున్నా ఈరోజు నేనైతే. ఎప్పుడు వంకాయతో ఫ్రై అని, కూర అనేది చేస్తూ ఉంటాను నేను ఎక్కువగా. గుత్తి వంకాయ రేర్‌గా అప్పుడప్పుడు చేస్తూ ఉంటా. ఇంక ఈరోజు చేద్దాం అనిపించింది అందుకని స్టార్ట్ చేశా. ముందుగా అయితే వేరుశెనగ గుడ్లు ఒక గుప్పెడు తీసుకొని ఫ్రై చేసుకున్నా. ధనియాలు ఒక స్పూను, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఇంకా అవి కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్ అయితే ఒకటి తీసుకున్నా. ఇంకా అది కూడా వేగాక పక్కన పెట్టుకోవాలి. ఒక 3 ఎండుమిర్చి, ఒక 3 టమాటాలు అవి కూడా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. వంకాయకి 4 ఘాట్లు పెట్టుకొని నేనైతే ఉప్పు నీళ్ళలో కొద్దిసేపు వేసి పక్కన పెట్టుకున్నా ముందుగానే. ఇంక వేరుశెనగ గుడ్లు, ధనియాలు, జీలకర్ర, టమాటాలు ఒక 3 తీసుకున్నా. ఇంక ఇవన్నీ వేయించేసాం కదా, కొంచెం అల్లం వెల్లుల్లి కూడా ఇక్కడ వేసుకొని మనం మిక్సీ కొట్టుకోవాలి. అయితే ముందుగా దినుసులు వేసుకోవాలి. ఇంక వేయించిన దినుసులతో పాటు కొంచెం చెక్క, ఒక 4 మిరియాలు, ఒక 4 లవంగాలు కూడా వేసాను. ఇంకా అవైతే మిక్సీ కొట్టుకోవాలి ఫస్ట్. అవి మిక్సీ అయ్యాక మన అల్లం వెల్లుల్లి టమాటా అవన్నీ కూడా వేసి మిక్సీ కొట్టుకోవాలి. తర్వాత బాండీలో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని వంకాయలు ఫ్రై చేసుకోవాలి. అవి బాగా కొంచెం మగ్గాక మనం అందులో వంకాయలు తీసేసి గ్రేవీ వేసుకొని, గ్రేవీ ఒక 2-3 నిమిషాలు మగ్గాక అప్పుడు వంకాయలు వేసుకోవాలి. ఇంక వంకాయలు కొద్దిసేపు అందులో మగ్గించుకున్నాక అప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. నేనైతే మిక్సీ గిన్నెలోనే కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ కొన్ని యాడ్ చేసుకున్నా. ఇంక ఇదిగోండి కొంచెం ఉడుకుతూ ఉంటుంది. ఇది మనము కొంచెం లిడ్ పెట్టుకొని దగ్గరగా ఉడికించుకోవాలి. నేనైతే మిడిల్లో కలుపుకుంటూ లిడ్ పెట్టుకుంటూ దగ్గరగా అయ్యేంత వరకు కూడా కలుపుకున్నా. ఇంకా దగ్గరగా అయ్యాక ఆపేసుకున్నాను. గ్రేవీ అయితే చాలా బాగా కుదిరింది నాకైతే. ఇదిగోండి గుత్తి వంకాయ కర్రీ, రైస్, దోసకాయ రోటి పచ్చడి చేసా, ఎండుమిర్చి చేసి. అది ఎవరైనా చూడకపోతే లాస్ట్ వీడియోలో పెట్టా నేను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. నేనైతే చాలా రోటి పచ్చళ్ళు చేస్తాను, అవి ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఇంకా వంకాయ గ్రేవీ అయితే చాలా బాగుంది. గ్రేవీలో ఇంకా వంకాయ ఎలానో బాగుంటుంది కదా, మాకైతే చాలా ఇష్టం అది. నేను కొంచెం రేర్గా చేస్తాను గుత్తి వంకాయ, దగ్గర ఏం చేయను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.